12 సీట్లు ఇస్తే సర్కార్ మెడల్ వంచుతా. మిర్యాలగూడ రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్. ఈయన మెడల్ వంచుతా, కాలిరగొడతా, ఈప్ సాఫ్ చేస్తా అనేటువంటి మాటలు ఇప్పటికైనా మానకపోతే ఇంకెట్లా కేసీఆర్ గారు మీరు మీ దగ్గర నుంచి రావాల్సినటువంటి రాజకీయంగా కానీ లేదంటే తెలంగాణ సమాజానికి కానీ బాగుపరిచేలాగా రావాల్సినటువంటి మాటలు రావాలి. జనం తరపున పోరాడి పనులు చేయిస్తా. కాంగ్రెస్తో ప్రజలకు పంచాయతీ పడింది. అడ్డగోలుగా హామీలిచ్చి ఒక్కటి నెరవేర్చలేదు. తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్సే శత్రువు. సాగర్ ఆయకట్టును ఎండబెట్టిన దద్దమ్మలు వీళ్ళు. జైళ్ళు తోకమట్టలకు కేసీఆర్ భయపడతాడా? అంబేద్కర్ జయంతి రోజు కనీసం దండ వేయని ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్కి ప్రమాదం, ఢీకొన్న 8 కార్లు. అంబేద్కర్ జయంతి రోజు కనీసం దండ వేయని ప్రభుత్వ అధికారిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. నువ్వేం చేసినావు? అంబేద్కర్ జయంతి తెల్లారా అంబేద్కర్ జయంతి రోజు నీ ఫేస్బుక్ పేజీ, నీ ఇన్స్టాగ్రాము, నీ అన్నీ ఓపెన్ చేసి చూసినావు. ఏంటన్నా నువ్వు కనబడతావేమో అంబేద్కర్ ఫోటోతోని. అప్పుడెప్పుడో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఇనాగ్రేట్ చేసిరో ఆ స్టాచ్యూ పెట్టేసి ఆడ విషెస్ ఫ్రమ్ కేసీఆర్ అని మాత్రమే పెట్టినావు. నువ్వు ఎందుకు దిగలే ఫోటోలు? మరి నువ్వు ఎందుకు దండేయాలి? నీ కొడుకుని చూసి నేర్చుకో ఈ విషయంలో మాత్రం. ఆ రోజు పార్టీ ఆఫీస్కి వచ్చిండు, ఉన్న ఎమ్మెల్యేలను దగ్గరలో ఉన్నటువంటి సోదరులందరూ పిలుచుకున్నాడు, వాళ్ళందరితో కలిసి ఫోటోకి దండేసి మాత్రం చాలా నీట్గా మాట్లాడాడు. మరి నువ్వు ఎందుకు రాలే? నువ్వు ఎందుకు మాట్లాడలే? ప్రతిపక్షంలో ఉన్నారు మీరు, చాలా చాలా విపులంగా ప్రాపర్గా మీరు మాట్లాడితే ఎంత పేరు, ఎంత రెస్పెక్ట్ వస్తుంది. మొన్న కూర్చున్నావు టీవీ9లా, చెప్పిన సొల్లే చెప్పి జనాలు చెవులు వాయగొట్టినావు తప్ప, అలా బుర్రలు తిన్నావు తప్ప ఏం చేసినావు చెప్పు కేసీఆర్, నాకు అర్థం కాదు. ఇంకో మాట, ఆ రోజు టీవీ9లా కూర్చునే దానికంటే కూడా నువ్వు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అన్ని ఛానళ్ళలో వచ్చేది కదా, కేవలం ఒక టీవీ9 ఎందుకు? టీఆర్పీ ఏమైనా పడిపోతుందని నువ్వు పోయినావు టీఆర్పీ గట్టిగా లేపుదామని చెప్పేసి. గట్లనే కనిపించింది నాకైతే పర్సనల్గా. 15 ఆగస్టులో రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా, లేదంటే రేవంత్ రాజీనామా చేయాలి హరీష్ రావు అంట. ఇక చూడు వీళ్ళు ఏం ఒత్తుకుంటుర్రో ఏమో వీళ్ళకే తెలియదు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య పంచాయతీ పడింది. దీన్ని తీర్చే పెద్ద ఎవరు? పెద్దగా మీరు కావాలి. మేము కోరుకునేది కూడా అదే. మీ వయసు పెద్దోళ్ళ వయసే, రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది. ఆ వయసుతో పాటు మీకు ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో మీకు ఉన్నదని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, దాన్నే ప్రూవ్ చేసుకోర్రి. దీన్ని తీర్చే పెద్ద ఎవరు? ఉండూరి ప్రతిపక్షంలో ప్రాపర్గా నిల్చోరు మీరు. బీఆర్ఎస్ కేసీఆర్దే కదా. అవు మళ్ళీ మేము చెప్పేది కూడా అదే, ప్రతిపక్షంలో ప్రాపర్గా కూర్చొని నువ్వు ప్రజల తరపున పోరాడు. మాయ మాటలు చెప్పి నాపై నిందలు వేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నది ఏమీ లేదు. ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి పని చేయించాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 12 సీట్లు ఇవ్వాలి, 13 సీట్లు ఇవ్వాలి. ఇగో ఇక్కడ ఎప్పుడుగా 12 సీట్లు ఇస్తే సర్కార్ మెడల్ వంచుతా అని చెప్పేసి గదే చేయాలన్నమాట ఆయనని. అంటే లోక్సభ ఎన్నికల్లో మీకు సీట్లు లేకపోతే మీరు ప్రజల తరపున కొట్లాడడం మానేస్తా అని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నారా మీరు? ఒక మాజీ సీఎం అయ్యుండి, ప్రస్తుత ప్రతిపక్ష నేత అయ్యుండి, బీఆర్ఎస్ఎల్పీ నేత అయ్యుండి మీరు మాట్లాడాల్సినటువంటి మాట ఇదేనా అండి కేసీఆర్ గారు? విఘ్నతతో మాట్లాడాలండి. మీ భాష మేము అనుభవించాలని అనుకోవట్లేదు, మీ భాషలోనే మీతో మాట్లాడాలని అనుకోవట్లేదు. మేము చాలా చాలా ప్రశాంతంగా క్వశ్చన్ చేస్తున్నాం మిమ్మల్ని. మీరు దీని మీద సమాధానం చెప్పండి.